అక్క బావ వాళ్ళ గణేష్‌ని విసర్జన చేయడం కోసం నేనైతే వెళ్ళిపోయినా. సో, మేమందరం కలిసి ట్యాంక్ బండ్‌కైతే వచ్చేసినాం. ఇక్కడ మా బావ బెలూన్ కొంటుంటే మా రిత్విక్ కోసం కొన్నాడేమో అనుకున్నాం. కానీ గణేషుని కోసం అయితే మా బావ బెలూన్ కొన్నాడనమాట. సో, అందుకే ఇక్కడ మాకైతే నవ్వుతుందనమాట. మా గణేష్‌కి బెలూన్ కట్టిన తర్వాత అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది. సో, చాలామందైతే వచ్చి ఫోటోస్, వీడియోస్ తీసుకున్నారు. సో, చాలా మంచిగా అనిపించింది మాకైతే. మా గణేష్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఇప్పుడు ది హార్డెస్ట్ పార్ట్ అనమాట. సో, ఇంకా గణేష్‌కి అయితే బాయ్ బాయ్ చెప్పేయాల్సిన సమయం ఆసన్నమైపోయింది. గణేష్ చేతిలో ఆ బెలూన్ మాత్రం చాలా క్యూట్‌గా ఉండే కదా! సో, మా గణేష్‌ని అయితే మేము హ్యాపీగా విసర్జనం అయితే చేసేసినాం. ఇంకా గణేష్ విసర్జనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకిప్పుడు ఇంటికి ఉట్టిగా ఎట్లా వెళ్ళిపోతాం? గణేష్ నవరాత్రులలో మనకి ది మోస్ట్ ఫేమస్ అంటే ఖైరతాబాద్ బడా గణేష్. నాకైతే ఇన్‌కంప్లీట్ అన్న ఫీలింగ్ వస్తుందనమాట గణేష్ దర్శనం లేకపోతే. సో, ఇంకా లేట్ చేయకుండా మేమైతే ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం అయితే చేసేసుకున్నాం. ఫైనల్లీ మేమైతే పానీపూరితో ఈ డేని ఎంజాయ్ చేసినాం అనమాట. సో, మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిర్ మిలేంగే, బాయ్ బాయ్.